అందరికీ నమస్తే. నేను మీ కాపీలో నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18వ తారీఖు రోజు నుంచి 30వ తారీఖు వరకు ఆన్లైన్లో ఈ టెట్ నిర్వహించబోతా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయింది. పూర్తి వివరాలు అయితే చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ టెట్కి సంబంధించినటువంటిది ఓపెన్ చేస్తే టీజీ టెట్ ఏపీటీ ఆన్లైన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకు పైన ఎగ్జామ్ షెడ్యూల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే షెడ్యూల్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూడొచ్చు ఎడిట్ ఆప్షన్ జూన్ 2025 ఎగ్జామ్ షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చారు. 18వ తారీఖు రోజు నుంచి మనకు 30వ తారీఖు వరకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉండబోతా ఉన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ పైన క్లిక్ చేయగానే షెడ్యూల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినటువంటి షెడ్యూల్ ఈ విధంగా ఉంది. టీజీ టెట్ జూన్ 2025 షెడ్యూల్ వస్తుంది. 18వ తారీఖు రోజు నుంచి మనకు 30వ తారీఖు వరకు ఈ షెడ్యూల్ అయితే ఉన్నది. సో అన్ని రోజులలో పరీక్షలు లేవు, కొన్ని రోజులలో మాత్రమే ఉన్నాయి. ప్రతిరోజు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఉన్నదండి. షిఫ్ట్ 1 9 గంటల నుంచి 11:30 దాకా ఉంది. షిఫ్ట్ 2 2 గంటల నుంచి 4:30 దాకా ఉన్నది. సో ప్రతి షిఫ్ట్లో కొన్ని జిల్లాలకు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఏ జిల్లాలకు ఏ పరీక్ష ఏ మీడియంలో ఉన్నది అని చెప్పేసి పట్టికలో క్లియర్గా ఉన్నది. ఇక మొదటి రోజు 18వ తారీఖు రోజు స్టార్ట్ అయిన రోజు పేపర్ టు మ్యాథమెటిక్స్ స్టార్ట్ అవుతుంది. సో పొద్దున షిఫ్ట్లో కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు మీడియం బైలింగ్వల్లో ఉన్నటువంటివి మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ మధ్యాహ్నం షిఫ్ట్లో కొన్ని జిల్లాలు ఉన్నాయి. సో మొదటి రోజు. రెండో రోజు కూడా పొద్దున షిఫ్ట్లో కొన్ని జిల్లాలు, మధ్యాహ్నం షిఫ్ట్లో కొన్ని జిల్లాలు. అంటే మొదటి 2 రోజులలో 18, 19 తేదీలలో మనకు ఈ మ్యాథ్స్కు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. ఇక మిగిలిపోయిన కొంతమంది ఉంటే 24వ తారీఖు రోజు వాళ్ళకు కేటాయించిండు. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ చూద్దాం. ఫస్ట్ మనం మ్యాథమెటిక్స్ వాళ్ళకు 18, 19 అండ్ 24. సో ఈ విధంగా ఈ జిల్లాలు ఏవైనది మనకి ఇక్కడ పక్కన కనిపిస్తూ ఉన్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఏ రోజు రాయాలి మ్యాథమెటిక్స్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. పేపర్ టు మ్యాథమెటిక్స్ సైన్స్ ఆదిలాబాద్ ఇక్కడ ఉంది. అంటే 24వ తారీఖు రోజు షిఫ్ట్ 1లో 9 గంటల నుంచి 11:30 దాకా రాయాల్సి ఉంటుంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, జైత్యాల, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలు ఈ విధంగా మనం చూసుకోవాలి. సో 19 జూన్ పొద్దున మధ్యాహ్నం కూడా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఈ మెథడాలజీ ఉన్నటువంటి వాళ్ళకు ఈ ఎగ్జామ్ అయితే ఉన్నది ఇక్కడి వరకు. ఇక రెండో సబ్జెక్టు పేపర్ 2కు సంబంధించి సోషల్ స్టడీస్ చూసుకున్నట్లయితే సో వాళ్ళకు 28వ తారీఖు రోజు ఒక షిఫ్ట్లో ఇచ్చిండు, పొద్దున షిఫ్ట్. ఇక్కడ మనం చూడవచ్చు షిఫ్ట్ 1. ఇక 29వ తారీఖు రోజు షిఫ్ట్ 1 ఇచ్చిండు. 29వ తారీఖు రోజు షిఫ్ట్ 2 ఇచ్చిండు. 30వ తారీఖు రోజు షిఫ్ట్ 1 ఇచ్చిండండి. సో ఈ 4 షిఫ్టులలో అంటే ఈ 4 షిఫ్టులలో ఇంగ్లీష్ తెలుగుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జిల్లాలు కూడా ఇచ్చిండు. ఏ రోజు ఏ జిల్లాలు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మీరు చెక్ చేసుకోవచ్చు. 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే హాల్ టికెట్లో కూడా వస్తాయి. మీ హాల్ టికెట్స్ వచ్చేసి ఈ నెల 11వ తారీఖు రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. సో హాల్ టికెట్లో మీ షెడ్యూల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని చూసి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఫిజికల్ సైన్స్కు సంబంధించినటువంటివి, సోషల్కి సంబంధించినటువంటి అయిపోయిన తర్వాత పేపర్ 1 చూసినట్లయితే, హెచ్జిటి ఉద్యోగానికి సంబంధించి పేపర్ 1 చూసినట్లయితే 20వ తారీఖు రోజు కొన్ని జిల్లాలకు ఉన్నది పొద్దున మధ్యాహ్నం 20వ తారీఖు రోజు. సో 24వ తారీఖు రోజు కొన్ని జిల్లాలకు ఉన్నదండి మధ్యాహ్నం పూట. అండ్ 27వ తారీఖు రోజు కొన్ని జిల్లాలకు ఉన్నది పొద్దున మధ్యాహ్నం ఈ విధంగా. అంటే మనకు 3 రోజులు 20, 24, 27 ఈ 3 తేదీలలో 20, 24, 27. 20 తారీఖు రోజు 2 షెడ్యూల్ అంటే 2 షిఫ్ట్లలో ఉంది. 21 నాడు ఒక షిఫ్ట్ ఉంది. 27 నాడు 2 షిఫ్ట్లు ఉన్నాయి. ఈ విధంగా మనకు పేపర్ 1కి సంబంధించి తెలుగు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఉన్నది. ఇక తెలుగు ఇంగ్లీష్ కాకుండా మిగతా లాంగ్వేజ్లు ఏవైతే ఉంటాయో ఉర్దూ మీడియం కానీ, మరాఠీ మీడియం కానీ, బెంగాలీ మీడియం కానీ వాళ్ళకు 23వ తారీఖు రోజు అయితే ఈ పరీక్షకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉన్నది. దీన్ని చూస్తే మనకు కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద 18వ తారీఖు రోజు నుంచి 30వ తారీఖు వరకు ఈ పరీక్ష అనేది ప్రతిరోజు 2 షిఫ్టులలో నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు తెలుసుకొని దీనికి అనుగుణంగా మీరు ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పటి వరకు ఏదైతే చదువుకోరో దాన్ని రిపీట్ చేస్తూ ఉండండి తప్ప కొత్త చాప్టర్లు మొదలు పెట్టకుండా, కొత్త విధానంలోకి వెళ్ళకుండా. సో రిపీటెడ్గా ప్రాక్టీస్ ముఖ్యం. సో ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంది అనేది సపరేట్ వీడియో నేను సపరేట్గా మాట్లాడతాను. సో ఇదంటే షెడ్యూల్కి సంబంధించి 18 నుంచి 30 తారీఖు వరకు మనకు ఈ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. నా నుంచి మీరు ఏమైనా కోరుకుంటే కామెంట్లో తెలియజేయండి. ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్.